1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. మనం ఇదివరకు చాలా నేర్చుకున్నాం క్లాసెస్లో. సో ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సో ఎవరికన్నా ఇప్పుడు మనం ఇంటి పక్కల వాళ్ళకు ఓన్లీ హిందీనే వచ్చు, వేరేది ఇంకేం రాదు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర మనకు ఏదన్నా ఒక వస్తువు అడగాలి. అరే నాకు హిందీ రాదు, నేను వాళ్ళని ఎలా అడగాలి అని మీకు చిన్న డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ వాళ్ళతో మాట్లాడడానికి మిమ్మల్ని ఆపేస్తూ ఉంటుంది. సో వాళ్ళతో అలా అడగాలి అనుకున్నప్పుడు ఆ చిన్న పదం ఏంటి, నేను వాళ్ళతో ఎలా అడగాలి, నాకేం కావాలో అది ఈరోజు నేను మీకు నేర్పిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మనము ఈ ఒక్క చిన్న పదంతో వేరే వాళ్ళ దగ్గర హిందీలో మనకి ఏం కావాలో అది ఈజీగా మనము అడిగేయచ్చు. మరి ఆ పదం ఏంటో చూద్దామా? మీరు కూడా అడగాలనుకుంటున్నారా? వేరే వాళ్ళతో సందేహంగా ఉందా మీకు కూడా? మీరు అడగలేకపోతున్నారా వేరే వాళ్ళతో? సో అది ఎలా అడగాలి? ఏ వస్తువు అయినా, ఇప్పుడు మనము పక్కింటి వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు కావాలి అని అడగాలనుకుంటాం. సో దానికి అడగాలంటే హిందీలో ఎలా నాకు తెలియదు, అందుకని నేను వాళ్ళతో హిందీలో మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళ దగ్గర ఉన్నా నేను అడగలేకపోతున్నాను. సో ఇలాంటివి డౌట్స్ మీకు చాలా వస్తూ ఉంటాయి, అందుకని మీరు మాట్లాడడం అడగడం ఆపేస్తూ ఉంటారు. సో అలా భయం ఏం లేకుండా ఈరోజు మీరు ధైర్యంగా అడగడానికి ఆ చిన్న పదం ఏంటో, ఆ చిన్న పదంతో మీరు ఎవరితో కానీ ఏదైనా కానీ హిందీలో అడగవచ్చు. ఆ పదం ఏంటో చూద్దామా మరి? లెట్స్ సీ. ఆ పదం వచ్చేసి చాహియే. చాహియే అన్న ఒక్క పదంతో మనము వేరే వాళ్ళ దగ్గర హిందీలో ఏ వస్తువైనా అడగొచ్చు. ఎలా అంటారా? మేడం ఆ ఒక్క పదంతో ఎలా నేర్చుకుంటాం మేడం, ఎలా అడుగుతామని అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. ఇది ఒక్క పదం అంటే చాహియే అంటే ఏంటి? కావాలి. దీని మీనింగ్ ఏంటి? కావాలి. సో కావాలి అన్నప్పుడు మనము ఇదొక్కటే పదం చాలు. మీకు ఆల్మోస్ట్ ఏ వస్తువైనా కానీ, ఇప్పుడు పేపర్ ఉంది, పేపర్ని పేపరే అని అనొచ్చు. ఇప్పుడు చాలా మంది హిందీలో పర్టికులర్గా వర్డ్స్ ఏం వాడట్లేదు. వాటర్ని పానీ అంటాము, కానీ దాన్ని మనము వాటర్ అంటారు. ఓకే, సో ఇలా మనము ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతూ ఉన్నాము. సో ఆ ఇంగ్లీష్ పదాలని తీసుకుంటూ మనం ఈరోజు కొత్తగా ఇక్కడ మనము నేర్చుకుంటున్నాము. ఏంటన్నది చూద్దాం. చూడండి, ఇక్కడ పానీ అంటే ఏంటి? వాటర్. కితాబ్ అంటే బుక్. दूध, మిల్క్. సబ్జీ అంటే కూరగాయ. సో వీటన్నింటినీ కలిపి మనము ఒకటే ఒక వర్డ్ చాహియే. ఏంటి? చాహియే అని వీటితో మనం ఇవన్నీ మనము కలిపి చెప్పొచ్చు. చూడండి, పానీ ముझे, ఇక్కడ ముझे అంటే నాకు కదా, నాకు నీళ్లు కావాలి, ముझे పానీ చాహియే. ఓకే, ముझे కితాబ్ చాహియే, నాకు బుక్ కావాలి. సో మనము ఇక్కడ కొత్త వర్డ్ ఏం లేదు, ఎన్నో వర్డ్స్ ఏం నేర్చుకోవట్లేదు, ఓన్లీ ఒకటే వర్డ్తో మనము వేరే వాళ్ళ దగ్గర మనకి ఏం కావాలో అది ఈజీగా అడుగుతున్నాం. ఏంటి ఆ వర్డ్? చాహియే. ఇదొక్క వర్డ్తో మనము అడగొచ్చు. ముझे दूध చాహియే, నాకు పాలు కావాలి. ముझे సబ్జీ చాహియే, నాకు కూరగాయ కావాలి. లేదంటే మన దగ్గర ఏదో షుగర్ అయిపోయి ఉంటుంది, భయ్యా థోడా షుగర్ చాహియే అని ఇలా మనము పక్కింటి వాళ్ళకి కానీ ఎవరినైనా కానీ అడగొచ్చు. అడగాలి అంటే మనము భయంతో అడగట్లేదు, ఆ అడగడానికి ఒకటే ఒక పదాన్ని వాడతాం మనం, చాహియే అంటే ఏంటి? కావాలి. దీన్ని తీసుకొని మనము ఎవరికైనా డబ్బులు కావాలనుకోండి, మనం వేరే వాళ్ళని అడగాలి, వాడికి హిందీ మాత్రమే వచ్చు. భయ్యా ముझे పైసే చాహియే, పితాజీ పైసే చాహియే, డాడీని అడుగుతాము డబ్బులు కావాలి అని. అప్పుడు రాదు అనుకోండి, ఏంటి మనం ఎలా అడగాలన్నది మనకు తెలియక మనం ఆగిపోతాం. సో అలా ఆగకుండా ఉండాలి అంటే ఆ ఒకటే ఒక పదం వేరే వాళ్ళకి మనకి ఏం కావాలో అడగడానికి మనం వాడే ఒకే ఒక పదం ఏంటి? చాహియే. పైసే చాహియే, డబ్బులు కావాలి. దూద్ చాహియే, పాలు కావాలి. సో ఏదన్నా కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఓన్లీ చాహియే. ఓకే, సో పర్మిషన్ కావాలి, నాకు లీవ్ కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. సార్ లీవ్ ఇవ్వండి సార్, మీ బాస్కి ఓన్లీ హిందీనే వచ్చు సార్. అప్పుడు ఎలా మీరు అడుగుతారు? ముझे छुट्टी चाहिए,
లీవ్ చాయే అంటే ఏంటి? లీవ్ కావాలి అంటే ఎలా అడగాలి? సార్ ముజే చుట్టి చాయే. లీవ్, మీకు చుట్టి అన్న వర్డ్ మీకు రాదనుకోండి, అప్పుడు మీరు అక్కడ యూజ్ చేయొచ్చు లీవ్. లీవ్ కావాలి నాకు అని అడుగుతాం కదా, దాన్ని ముజే లీవ్ చాయే. ఇలా సింపుల్గా మనం అడగొచ్చు. శాలరీ ఇంక్రీజ్ చేయండి, థోడా శాలరీ బడావ్, కొంచెం శాలరీని ఇంక్రీజ్ చేయండి. సో ఏదన్నా కానీ మనం అడగడానికి భయపడుతున్నాం, రాక మనం భయపడుతున్నాం. ఆ భయాన్ని తీసేసి ఆ వర్డ్ ఏమి కావాలి అని మనం ఎలా చెప్పాలి, ఏ పదం వాడితే కరెక్ట్గా మనం చెప్పగలము అన్నది తెలిస్తే ఆటోమేటిక్గా మనము అడగొచ్చు. సో ఆ పదం ఏంటి? ఈరోజు మీరేం తెలుసుకున్నారు? ఆ పదం ఏంటి? కావాలి. కావాలి అన్నప్పుడు చాహియే అన్న పదాన్ని యూజ్ చేసి మనము ఇక్కడ మీకు ఏం కావాలో అది పెట్టండి. ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు. ఇప్పుడు చాలామంది పర్టికులర్గా హిందీ వర్డ్స్ ఏమి యూజ్ చేయట్లేదు, ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు కదా. పేపర్ కానీ, పెన్ కానీ, ఏమన్నా కానీ. మనీ, డబ్బుల్ని పైసే అని ఎవరు అనట్లా, మనీ అంటున్నారు. మనీ చాయే. సో ఇలా పర్మిషన్ కావాలి, పర్మిషన్ చాయే. సో మీరు ఇంగ్లీష్ వర్డ్ని యూజ్ చేసి ఇక్కడ చాహియే అంటే వాడికి అర్థమైపోతుంది. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ వర్డ్ ఆల్రెడీ అతనికి తెలుసు కనుక దాని మీనింగు. ఈ చాయే అని యూజ్ చేయడం వల్ల మీకు అది కంప్లీట్ సెంటెన్స్ అయిపోతుంది. సో ఇలాంటి వాటిని మీరు ప్రయోగిస్తూ ఇంకా కొన్ని పదాలను మీరు మాట్లాడుతూ ఉండండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మాట్లాడగలరు. మీ భయం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న భయం పోతుంది. అడగాలి అన్న భయం ఉంటుంది కదా, ఆ భయం పోతుంది. మీరు మీ పిల్లలతో ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఇవి నేర్చుకొని దానికి తగ్గట్టు ఇక్కడ మీకు ఏం కావాలో అది రాసుకోండి. ఇక్కడ ఓన్లీ చాహియేకే మీరు ఇక్కడ నేను ఎలా యాడ్ చేశాను? పానీ చాయే, కితాబ్ చాయే. దీనికి బదులుగా మీకేం కావాలో ఈ లిస్ట్లో ఆ పదాలను పెట్టి మీరు ఇక్కడ సెంటెన్స్ని కంప్లీట్ చేసుకుంటే మీరు ఈజీగా అడగేయచ్చు. సో మీరు ఇప్పుడు అలా చేయడానికి నేను కొన్ని సెంటెన్స్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇలా చూపిస్తే మీకు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో క్లియర్ సెంటెన్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూస్తారా మరి? సో ఇక్కడ చూడండి, ముझे పానీ చాహియే. ఓకే, నాకు నీళ్లు కావాలి. ఇక్కడ నీళ్ళకు బదులుగా నేను వేరేది సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఏమీ చేంజ్ చేయట్లేదు, ఓన్లీ ఈ వర్డ్ని మాత్రమే చేంజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ముझे అఖ్బార్, అఖ్బార్ని న్యూస్ పేపర్ అంటారు, అఖ్బార్ చాహియే. ఓకే, ముझे అఖ్బార్ చాహియే. మీరు ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ తీసేసి వేరే వర్డ్ మీకేం కావాలో ఆ వర్డ్ని ముझे పైసే చాహియే, ముझे క్యా చాహియే? పైసే చాహియే. సో ఇప్పుడు మీకు ఇక్కడ సెంటెన్స్ తెలిసింది కదా ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో. ఇది మీకు చిన్నగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఇక్కడ ఇలా మీకేం కావాలో ఈ బాక్స్లో మీరు అది పెట్టేసి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీరు అడగాలనుకున్న వాళ్ళ దగ్గర ఆ పదాన్ని ఇక్కడ పెట్టేసి కంటిన్యూగా మీరు అడగేయచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భయం కూడా లేదు. సో ఇలా మీరు అడగడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.